మీతో డిస్కస్ చేస్తున్న అంశం మీ ద్వారా మా విధానాన్ని అలాగే రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి ప్రభుత్వ విధానానికి తెలియజేయాలని డిమాండ్తోని ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం. చాలా సున్నితమైన అంశం. మన ఈ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్, ముఖ్యంగా దీని తాలూకు పూర్వపరాలు మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రజల తాలూకా ఇది హక్కుగా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఎంతోమంది బలిదానాలతో సుమారు 32 మంది తాలూకా బలిదానంతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న పోరాట యోధులు పూజలు తెనాలి విశ్వనాథం లాంటి పెద్దలు ఎంతో సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తించి ఈ ప్రాంత తాలూకా ప్రజల తాలూకా ఆశయాలకి ఆంధ్రుల సెంటిమెంట్కి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాటి దేశ నాయకత్వం ఒప్పించి ఈ పరిశ్రమను తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి. ఈ ప్రాంత రైతులు సుమారు 32,000 ఎకరాలు, 5,000 ఒక ఎకరం, 1,000, 2,000, 32,000 ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఈ పరిశ్రమని కొంతకాలం తర్వాత ఏర్పాటైన తర్వాత దాంట్లో పరిశ్రమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008వ సంవత్సరంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న సందర్భంలో పరిశ్రమలకి మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసి సుమారు 11,000 కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాన్ని ఎక్స్పాన్షన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన దగ్గర నుంచి కూడా దీంట్లో బాలెన్స్లు దీనికి ప్రారంభమయ్యాయి. దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని, ప్రైవేట్కి అమ్మేయాలని అంచెలంచెలుగా ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోసుకోవడమో లేకపోతే వేలెత్తి చుమ్మెట్టుకోవడమో కాదు ఈ సందర్భం. జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పేరు వేసుకుంటూ ఆ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాన్ని ఆపుకొని పరిస్థితులు తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం చేసుకోవాలి. రాష్ట్ర అధికారంలో మా పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఉంది. కానీ ఈరోజు పరిస్థితులు అది కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కొన్ని మిత్రపక్షాలతో కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గత 15 రోజులుగా 2 ఫర్నిస్లు మూసివేసి అక్కడున్న కార్మికులు నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున, బహుశా మొన్నటి రోజున అనుకుంటా, స్థానికంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఇంకా చోటపాట నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటల్ని నేను టీవీలో చూశాను. విశాఖ ఉక్కు కానీ ప్రైవేటీకరణ అయిపోతే ఆ శాసనసభ్యులు అంటారు మా పదవికి రాజీనామా చేస్తానంటారు. పార్లమెంట్ సభ్యులు అంటారు నేను కొద్ది రోజు దాన్ని ఆపుతాను, మీ అందరూ కూడా పనులు చేస్తారు, కానీ ఉత్పత్తి పెరగకపోతే, వ్యయం పెరిగిపోతే మరి అప్పుడు మనం ఏమీ చేయలేమని చెప్పి సన్నాయి నొక్కుతున్నారు. నేను ఒకటే సూటుగా అడుగుతున్నాను, మీ ద్వారా ఆ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఈరోజు
శాసనసభ్యుడో పార్లమెంట్ సభ్యుడో లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఎలవెప్పుగా ఉండి మేమేదో రాజీనామాలు చేస్తే మా రాజీనామాల వల్ల ఒరిగేది లేదు, మా రాజీనామాల వల్ల దంకేది లేదు, మా రాజీనామాల వల్ల ఒరిగేది లేదు, పెరిగేది లేదు. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి, ఆ మాట చెప్పండి. మీరు మీ నాయకులతో మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రితోనే ఉప ముఖ్యమంత్రితో ఆ మాట చెప్పించండి. మేము రాజీనామా చేస్తాం, మేము వచ్చి అయిపోయిన తర్వాత ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నంలో బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి మళ్ళీ అవి తిరిగేసి చూడండి. మీరు ఏం మాట్లాడారో, ఏం చెప్పారో చెప్పండి. లేదు మమ్మల్ని చూమట్టమంటే ఇవాళ చూమెడతాం మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా. అలాగే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన విశాఖపట్నంలో గాజువాకలో మాట్లాడిన మాటల్లో ఆయన మాటల్లోనే ఆయన కూడా ఒకసారి చూడండి. లేదు మమ్మల్ని చూపెట్టమంటే మేము చూపెడతాం, ఏ విధమైన మాటలు మాట్లాడారు. ఆ మాటల మీద మీరు స్టిక్ అనే ఉండండి, ఆ మాటల మీద నిలబడండి. మీ మాటలు నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటిచ్చారు. ఆనవాయితీగా ఉన్న మీ అలవాటుని దయచేసి చేయకండి, అమాయకులు మోసం చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, ఎన్నో పోరాటాలు జరిగే పరిశ్రమల గురించి. కానీ పరిశ్రమలు వద్దని పోరాటాలు జరిగే దేశంలో మా ప్రాంతంలో పరిశ్రమ పెట్టద్దు, మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే కాలుష్యం ఉంటుంది, మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే మా భూములు పోతాయి అని పెట్టారు. కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమం అది కాదు, మా ప్రాంతానికి పరిశ్రమ కావాలని పోరాటం చేశారు. ఇది దేశంలో ఎక్కడో అరుదైన అంశం, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అరుదైన అంశం. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఎలాంటి పోరాటాలు జరగలే. అటువంటి పోరాటాల మీద విశాఖ ఉక్కుని మనం తెచ్చుకున్నాం, సాధించుకున్నాం. అమరులయ్యారు 32 మంది, అంతమంది త్యాగాలతో తెచ్చుకున్నాం. దాన్ని మళ్ళీ 2008లో మళ్ళీ ఇంకో 11,000 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేసుకున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్కు శాఖ మంత్రి వచ్చారు, స్టీల్ ప్లాంట్ చూశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీ ప్రెస్ సోదరులు అడిగారు, మీ విధానం ఏంటి అడిగారు. నా సాయశక్తి ఉంచడానికి ప్రయత్నం చేస్తాను, కానీ ప్రధానమంత్రి గారిని అడిగి చెప్తాను మీకు అని చెప్పారు. ఒకసారి మీకు జ్ఞప్తి చేసుకొస్తున్నాను. అంటే దీని మీద క్లియర్ గా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా విధానాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది. ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం, ప్రకటించాలని కోరుతున్నాం. ఇది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, ఇది ప్రాంతానికి ఈ రాష్ట్ర ప్రధానికానికి సంబంధించిన అంశం. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లే. ఈ ప్రైవేటిజం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందా సమర్థిస్తుందా వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది జరగకుండా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ విధానాన్ని కూడా ఇదే అని మీకు మనం చేస్తున్నాం. ఇది ఇవాళే కాదు, మొదటి నుంచి కూడా ఈ విధానాన్ని మేము చెప్తున్నాం. ఈ పార్టీ మాటగా మీకు అందరికీ మీ ద్వారా చెప్తున్నాం.